తప్పంటే అని దయాకర్ గారి వర్షన్. నగేష్ గారేమో అలా ఎలాగా జియో పాలిటిక్స్లో మనం పాకిస్తాన్ మీద బ్లాంకెట్ బ్యాన్ ఎలా విధించగలుగుతాము, రేపు పొద్దున ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియాలో జరుగుతుంటే పాకిస్తాన్తో ఆడడం అని చెప్తామా? ఎనీవే శ్రీలంక న్యూట్రల్ గ్రౌండ్గా పెట్టుకున్నా అనేది. సో వేర్ బీజేపీ లైస్? నేనేమంటా అంటే సార్, క్రికెట్ ఆడడము ఆడకపోవడం ఒకటి, బీసీసీఐ అనేది ఒకటి ముందు ప్రైవేట్ ఆర్గనైజేషన్, పూర్తిగా మళ్ళీ పదం ఉపయోగిస్తున్న జాగ్రత్తగా పూర్తిగా గవర్నమెంట్ అధీనంలో ఉండే సంస్థ కాదు అది. అది గవర్నమెంట్ గుర్తు అంటే ఒక స్పోర్ట్స్ కేటగిరీలో గుర్తించిన సంస్థ తప్ప. ఐ హావ్ మై అబ్జెక్షన్ హియర్. అంటే మీరు ఇంకా ముందుకెళ్లే ముందే కాదు, భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని పాకిస్తాన్తో సంబంధాలు లేవు, గతంలో కూడా జరిగింది కదా, నాకు సరిగ్గా టైం పీరియడ్ గుర్తు రావట్లేదు, ఆడదంటే బీసీసీఐ దాన్ని వైలేట్ చేసి లేదు మేము ఆడతాం పాకిస్తాన్తో అంటుందా? నేను పూర్తి సార్, ముందు నాగేష్ గారు చెప్పింది కరెక్ట్. జియో పొలిటికల్ సిచ్యువేషన్ లో ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, మనం పక్కింటి వాళ్ళని మనం మార్చుకోలేం కదా అని. ఇప్పుడు పక్క దేశాన్ని పాకిస్తాన్ మనం ఇక్కడ వెతకపోయి అట్లాంటిక్ ఓషన్ లోనో పసిఫిక్ మహాసముద్రంలో పెట్టలేము దాన్ని తీసుకొచ్చి. కాబట్టి మన పక్కన ఉంటారు ఉన్నప్పుడు పూర్తిగా అక్కడ తెగదెంపులు చేసుకోవడం అనేది సాధ్యం కాదు. పాకిస్తాన్ మారాలి, పాకిస్తాన్ యొక్క నాయకత్వం మారాలి, పాకిస్తాన్ నాయకత్వం మనతో కన్ఫ్రంటేషన్ నుంచి మారాలి, పాకిస్తాన్ లో తీవ్రవాదం కూడా తగ్గాలి, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్యాటర్న్ చేసినటువంటి వాళ్ళు ప్రోత్సహించేటువంటి వ్యవస్థ కూడా తగ్గాలనేటువంటి మన అభిప్రాయం. కాబట్టి ఈ దాంట్లో టాకింగ్ టర్మ్స్ మొత్తం క్లోజ్ అయితే కూడా కష్టం అవుతుంది సార్. టాకింగ్ టర్మ్స్ ఉండాలి, అంటే మనం మాట్లాడేటువంటి వ్యవస్థ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు మనము ఎట్లుంటదంటే సార్, నవాజ్ షరీఫ్ దగ్గరికి అనుకోకుండా ప్రధానమంత్రి పోయినాడు, అనుకోకుండా ఏం కాదు అని స్ట్రాటజిక్ గా ఎత్తుగడలో భాగంగా పోయిండు అనుకుందాం. దాన్ని కూడా దయాకర్ గారు విమర్శించారు ఇందాక. నేను అందుకోసం దాన్ని తప్పు పట్టడం ఒప్పు పట్టడం అంటే విదేశాంగ విధానంలో ఒక ప్రధానమంత్రిగా భారతదేశంలో ఉన్నటువంటి చర్చల విదేశాంగ వ్యవస్థలో భాగంగా వారు అక్కడ ల్యాండ్ అయినారు. దానికో ఎత్తుగడ ఉండిటది. ప్రతి ఎత్తుగడ సక్సెస్ స్టోరీ ఉంటుంది అనేది, ప్రతి ఎత్తుగడ సక్సెస్ అయిపోతా అనుకుంటే పాకిస్తానే ఉండకపోతుండే ఎత్తుగడ సక్సెస్ అయింటే, అసలు పాకిస్తాన్ ఏర్పడకపోతుండే సక్సెస్ అయింటే. కాబట్టి ఏర్పడ్డది, ఎందుకు ఏర్పడ్డది అనేది ఆ రోజున్న పరిస్థితులు, దాన్ని మనం తప్పు పడడం ఒప్పు పడడం అనేది ఇష్యూ కాదు. పాకిస్తాన్ ఏర్పడ్డది, ఇది రియాలిటీ. కాబట్టి ఈ రోజున పరిస్థితుల్లో బార్డర్ ఒక సరిహద్దు దేశాన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలనే విషయంలో కొంత మనకు ఎత్తుగడలు ఉంటాయి. విదేశాంగ ఎత్తుగడల్లో భాగంగా చేస్తారు. అక్కడ తీవ్రవాదాన్ని మనకు పాకిస్తాన్ ప్రజలతో పంచాయతీ లేదు రిషి గారు. పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాదంతో పంచాయతీ, పాకిస్తాన్ నాయకత్వం తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాని మీద మనకు పంచాయతీ తప్పిస్తే పాకిస్తాన్ ప్రజలకు మనమేమి శత్రువులం కాదు. పాకిస్తాన్ ప్రజలు కూడా మన డిఎన్ఏ ఒకటే అని మనం చాలా సందర్భాలు చెప్పుకుంటాం. కాబట్టి అయితే ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే దుందుడుకుగా ట్వీట్ల ద్వారా ఈ అంశాన్ని రెచ్చగొట్టి, అంటే బయోగా పాకిస్తాన్ గెలిచిన మట్టిగా భారతదేశం గెలిచిపోయిందని గతంలో కూడా చాలా సందర్భాలు జరుగుతాయి. ట్వీట్ల ద్వారానో ఇంకో ద్వారానో రెచ్చగొట్టి, ఆ రెచ్చగొట్టడం ద్వారా ఏదో మనం సాధిద్దాం అనుకుంటే కూడా కరెక్ట్ కదా. కానీ మీరు ఆ ట్వీట్ మాట ఎత్తారు కాబట్టి మరి గేమ్ లాగా చూద్దాం, యుద్ధంతో కలపొద్దాం అన్నప్పుడు గౌరవ ప్రధాని వారు చేసిన ట్వీట్ ఏంటంటే, మైదానంలోనూ ఆపరేషన్ సింధూర్, ఎక్కడైనా ఫలితం ఒక్కటే. మరి ఆ తర్వాత ఇంకా అసలు సరే బీజేపీ శ్రేణులు కానివ్వండి, బీజేపీ శ్రేణులు కాదు, ఓవరాల్గా దేశంలో ఒక టైంలో 4,00,400K అంటే నేను ట్విట్టర్ ఒకటే చూసి చెప్తున్నా, ట్రెండింగ్ పరిభాషలో మాట్లాడుకుంటే ప్రధానమంత్రి గారు ట్వీట్ చేసిన తర్వాత విపరీతంగా పెరిగిపోయింది ఇంకా సేమ్ ఏది పాకిస్తాన్ మీద. అంటే నా పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు సీ గేమ్ యాజ్ ఎ గేమ్, అప్పుడు ఇంకా యుద్ధం రాదు కదా. లేదు, యుద్ధాన్ని గేమ్ని కలిపితే అప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు గేమ్ ఎందుకు ఆడాలి? అంటే నేను ఏమంటా అంటే సార్, అంటే సింధూర్ అనేటువంటిది మన తీవ్రవాదం మీద చేసినటువంటి పోరాటం తప్ప పాకిస్తాన్ మీద చేసింది కాదని అర్థం చేసుకోవాలి సార్. ముందు మనం అక్కడ తీవ్రవాద స్థావరాల మీద అటాక్ చేసినాం. పాకిస్తాన్ మనం రిటాలియేట్ చేస్తే దానికి ఆన్సర్ చెప్పినాం. కానీ మనం యుద్ధం చేయలే, ఇది అర్థం చేసుకోవాలి. మనం యుద్ధం చేయలే. పాకిస్తాన్ అవమానిస్తే యుద్ధం చేయడానికి సిద్ధమే, అది వేరే విషయం. దానికి ఆ చర్చ వేరే. ఐ రెస్పెక్ట్ దట్. కానీ మైదానంలోనూ ఆపరేషన్ సింధూర్ అంటే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలతో సహా బేస్ క్యాంపుల్ని మనం నేలమట్టం చేసి వెనక్కి వచ్చేసాం కదా. కరెక్ట్, అది అంతవరకు మనం దాన్ని పరిమితం చేయాలి. ఇప్పుడు మీకు ఈవెన్ అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ ఫలితం కూడా అంతే, మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయలేదు. అందుకోసమే ఆగింది అనగానే యుద్ధం ఆపింది అమెరికా ఆపుతుందా, ఇట్లా ఆపుతుందా, అట్లా ఆపుతుందా అని దాని మీద విమర్శలు వచ్చినాయి. విమర్శలు ప్రతి విమర్శకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కాలం సమాధానం చెప్తుంది. బట్ నేను ఫైనల్ గా ఒకటే పాయింట్ ఏంటంటే సార్, పాకిస్తాన్ ఒక పొరుగు దేశం, దానికి టాకింగ్ టర్మ్స్ ఉంటాయి. అందుకోసమే క్రికెట్ మ్యాచ్ గా చూడండి, సినిమాగా చూడండి. అయితే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ నాయకత్వాన్ని ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజున పాకిస్తాన్ ఖచ్చితంగా మెడలు వంచేటువంటి ఆ నాయకత్వాన్ని కాకుండా మంచి సెక్యులర్ ఇక మనం ఈ దేశంలో భాష మాట్లాడే ఒక సెక్యులర్ నాయకత్వాన్ని, ఒక భారతదేశాన్ని గౌరవించే నాయకత్వం విషయానికి వస్తే సినిమాగా చూడండి చూడట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ యాక్టర్స్ ఇక్కడ యాక్ట్ చేయడానికి వీల్లేదు, భారతదేశంలో యాక్ట్ చేయడానికి లేదు, ఎవరు రావట్లేదు కూడా.
నేను ఏమంటా సార్ మనల్ని వాళ్ళు బైకాట్ చేసిన వాళ్ళని మనం బైకాట్ చేసాం. ఇది బయలాటర్లే ఉంటది, రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల మధ్య ఉంటది. ఇప్పుడు మీకు తెలుసు సార్, బంగ్లాదేశ్ విషయంలో ముజిబుర్ రెహమాన్ కంటే ముందు మన దేశం పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ ఉన్నప్పుడు మనకు చాలా జరిగింది, పాకిస్తాన్ యుద్ధం జరిగింది. బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత మనకు అనుకూలమైన ప్రభుత్వాలు వచ్చినాయి, మనకు ప్రతికూలమైన ప్రభుత్వాలు కూడా వచ్చినాయి. ఈ మధ్యలో మనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం అంతర్జాతీయ కుట్రలు అనుకోండి ఒక రకంగా జరిగింది అక్కడ. కాబట్టి మనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం రావాలని, అక్కడి ప్రజలు కూడా ఆరోగ్యంగా, ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళతో సంబంధాలు ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఒకవేళ బంగ్లాదేశ్ దీంట్లో కూడా ప్రజలు ఎన్నికలు జరుగుతాయి ఎట్లా ఆ రకంగా ఎన్నుకున్నప్పుడు దానికి సంబంధించిన భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ లో భారతదేశం కాపాడుకుంటారు. అందుకోసం నేనేదంటే దానికో జాగ్రత్తగా స్పందించాలని నా అభిప్రాయం సార్. బీజేపీ విధానం ఏంటంటే ఆటను ఆటగా చూద్దాం, దౌత్యాన్ని దౌత్యానిగా చూద్దాం, యుద్ధాన్ని యుద్ధానిగా చూద్దాం అనే కదా. అంతే సార్. యుద్ధాన్ని సింధూర్ ఆపరేషన్ మనం తీవ్రవాదుల మీద చేసిందే. పాకిస్తాన్ మీద యుద్ధం కాదు, అది అగ్రి తీవ్ర